అవతార్ మెహర్ బాబాకి జై. ముందుగా ప్రేయర్తో మొదలు పెడదామండి. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. లాస్ట్ టైం మనం గోపాలకృష్ణ గారు చదివారండి. అంటే లాస్ట్ టైం నాగేశ్వరరావు గారు లేరు. 113.3 నుంచి 114.6 అంటే 113, 114 పేజీలు చదువుకున్నాము. సార్ మీరు దాసు సమప్ చేశారండి లాస్ట్ టైం. మీరు సమప్ చేస్తారా నాగేశ్వరరావు గారు, లేకపోతే కంటిన్యూ చేయమంటారు? దాస్ సరిపోతుంది సార్. దాస్ చాలా క్లియర్ గా చెప్పండి కదా. ఓకే సార్. అంటే ఒక్క మాట మాత్రమే చెప్పేస్తానండి. ఓకే సార్. జీవాత్మ యొక్క ప్రయాణంలో అతి ముఖ్యమైన దశలను బాబా ఇక్కడ చర్చిస్తూ ఉన్నారు. ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్, ఆ 3 దశల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు బాబా. ఎవల్యూషన్ లో రకరకాల పాత్రలు దేహాలు ధరిస్తూ చైతన్యాన్ని 100% వృద్ధి చూసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే బాబా చెప్పిన ప్రకారము భగవంతుని స్థితి నుంచి జీవాత్మ దూరంగా వైదొలిగిపోవడం జరుగుతుంది ఎవల్యూషన్ లో, ఆన్వర్డ్ జర్నీ. సో రీఇన్కార్నేషన్కి వచ్చేటప్పటికి దూరం అవ్వడం ఉండదు, దగ్గర అవ్వడం ఉండదు, అక్కడే ఉంటుంది. అయితే ఇన్వల్యూషన్ అనగానే రిటర్న్ జర్నీ ప్రారంభం అవుతుంది. అంటే వెనక్కి మళ్ళీ భగవంతుని వైపు ప్రయాణం ప్రారంభం అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. యాక్చువల్గా బాహ్యం మీద కేంద్రీకృతమైపోయి ఉన్నటువంటి ఆత్మ యొక్క ధ్యాస తన స్వస్వరూపం వైపుకు మరలడం ప్రారంభించగానే ఇన్వల్యూషన్ మొదలవుతుంది. అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సార్. జై బాబా. జై బాబా సార్. జై బాబా. ఓకే, ఇది చార్ట్ కూడా ఒకటి ఉంది సార్. అదే మించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు ఇది క్రాస్ చేసామా? ఇది పరాత్పర పరబ్రహ్మ స్థితి నుంచి పరమాత్మ స్థితి, అలాగే అక్కడి నుంచి ఆత్మగా తన ప్రయాణం ఇల్యూజన్ లో ఎలా కంటిన్యూ చేస్తుంది. స్టోన్ అండ్ మెటల్స్, వెజిటేషన్, వామ్స్, ఫిషెస్, బర్డ్స్, యానిమల్స్, 7 స్టేజ్ గా వెళ్ళి చివరికి మనం ఇప్పుడు చదువుకుంటున్న గాడ్ ఇన్ మ్యాన్ కాన్షియస్నెస్, ఫుల్ కాన్షియస్నెస్ అన్న స్టేట్ కి ఇక్కడ వస్తుందని చూపించారు. ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం, ఫస్ట్ ప్లేన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th ప్లేన్ ద్వారా ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఇక్కడ చూపించారు చార్ట్ లో. ఈ 6 ప్లేన్లు దాటుకుని 6th ప్లేన్ కి రావడం, పరమాత్మలో మమేకం అవడం. ఇక్కడ శివాత్మ ఫుల్ కాన్షియస్ మెచ్యూర్డ్, అలాగే మ్యాన్ గాడ్. ఇక్కడ ఈ 2 స్థితులను ఇక్కడ చెప్పారు. అంటే మనం ఎంత ఈ ఎన్వల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు చదువుకుంటున్నామో దీన్ని 2వ పార్ట్ లో వి షేప్ లో, అంటే పై కిందకి ఎవాల్వ్ అవుతూ రావడం, కాన్షియస్నెస్ పూర్తిగా పొందడం, తన సంస్కారాలను వదిలించుకుంటా ఒక్కొక్క ప్లేన్ లోంచి ప్రయాణిస్తూ చివరికి భగవంతుల్లో ఐక్యం కావడం, ఇవన్నీ చూపించారు. ఇక్కడ ఉన్నది నేను చదువుతానండి, తర్వాత నాగేశ్వర గారు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ యాజ్ ద ఫుల్లీ ఎవాల్వ్డ్ కాన్షియస్నెస్ ఆఫ్ మ్యాన్ in the 7th stage considers the stone consciousness as the most cruel, so also the fully involved consciousness of the man God
in the seventh plane considers the consciousness of human being as the most immature consciousness. Such is the vast difference in the factor of consciousness. ఈ చైతన్య పూర్తిగా ఎదుగుతూ పూర్తి చైతన్యం రావడం వచ్చినప్పుడు ఏమనుకుంటాం మనం, ఒక రాయిని చూస్తే అసలు చాలా రుడిమెంటరీ కదా దాని పరిస్థితి. మనం ఎలా చూస్తాం ఒక రాయిని, అలాగే ఈ ఇన్వల్యూషన్ ప్రాసెస్ ద్వారా అంతర్ముఖ ప్రయాణం ద్వారా 1, 2, 3 ప్లేన్స్ దాటుతూ 7వ ప్లాన్కి వెళ్ళాం అనుకోండి, మెయిన్ గాడ్ స్థితికి వెళ్ళినప్పుడు ఈ మనిషిలో ఉండే కాన్షియస్నెస్ అలా కనబడుతుందట. మనకి రాయి ఎలా అయితే కనబడుతుందో ఆ స్థితిలో అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత ఇమ్మెచ్యూర్ కాన్షియస్నెస్ అంటే పూర్తి మరి చాలా అపరిపక్వమైన చైతన్యంగా అక్కడ ఫీల్ అవుతారు. అంత డిఫరెన్స్ ఉంటుంది ఈ చైతన్యంలో. అంటే మనిషి మనం ఉన్న స్థితికి ఆ 7th ప్లేన్ లో వెళ్ళిన ఆ చైతన్యం అక్కడి నుంచి చూస్తే అలా కనబడుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పారండి. మీరు యాడ్ చేయండి సార్. నెక్స్ట్ ఉన్నారా సార్? వినబడుతుందా అండి? నెక్స్ట్ సారీ నేను మ్యూట్ లో ఉండి మాట్లాడేస్తున్నాను. ఓకే సార్. పైకి వెళ్ళండి, చార్ట్ లో పైకి పరాత్పర అదే ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్. దీనిలో బాబా ఏం చెప్తారంటే ఇన్వల్యూషన్ అంటే ఏంటి, ఎవల్యూషన్ అంటే ఏంటి, ఇన్వల్యూషన్ అంటే ఏంటి ఈ చార్ట్ లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మొట్టమొదట జీవాత్మ యొక్క మొట్టమొదటి స్థితి పరాత్పర పరబ్రహ్మ స్థితి, అంటే కదండి గాఢ నిద్రలో ఉన్నటువంటి భగవంతుని స్థితి. అది దానిలో నుంచి నెక్స్ట్ పరమాత్మ స్థితి, అంటే విమ్మి ఏర్పడము, ఇదంతా జరిగింది అనమాట. జరగగానే కొన్ని ఆత్మలకు చైతన్యం వచ్చేసింది, కొన్ని ఆత్మలకు చైతన్యము రాలేదు కదండి. అన్కాన్షియస్ ఆత్మ అంటే ఆ చైతన్యం రానటువంటి ఆత్మలన్నీ కూడా ప్రయాణం చేయవలసి వచ్చింది. అది మనం మొట్టమొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం, మీకు గుర్తుందో లేదో. రాతి దశ నుంచి 6వ భూమిక వరకు అంతా ఇల్యూషన్, కళ, భ్రమ మాత్రమే కదా. ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితి, అలాగే 7వ భూమిక స్థితి, ఇది మాత్రమే యథార్థము వాస్తవము అయినటువంటి స్థితులు. మిగిలిందంతా భ్రమ, కళ మాత్రమే అని. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆ జీవాత్మ ఓం బిందువు ద్వారా సృష్టిలోనికి ప్రవేశించి అది పరిణామ క్రమం గుండా ప్రయాణించడం మొట్టమొదట ఇవల్యూషన్ చెప్తున్నారు బాబా. దానిలో రాయి దగ్గర నుంచి రాయి, ఖనిజము, వృక్షము, తిరిగి చేప, పక్షి, జంతువు, మానవుడు కదండి. సో మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి పరిణామ క్రమము ఎవల్యూషన్ పూర్తి అయిపోయింది. కాన్షియస్నెస్ ఈజ్ కంప్లీట్ అక్కడికి. అంచేత కాన్షియస్నెస్ పూర్తి అయిపోయింది కాబట్టి మరింత ఉన్నతమైన రూపాలతో ఆ తాదాత్మ్యం చెందవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ మానవ దేహంతోనే జనన మరణాలు పరంపరగా జరుగుతూ ఉంటాయి. దానిని ఏమన్నారు, ఇది రీఇన్కార్నేషన్ ప్రాసెస్ అన్నారు. చూడండి కింద రీఇన్కార్నేషన్ అని చెప్తున్నారు. సో పరిణామ క్రమములో భగవంతుడి నుంచి దూరముగా వైదొలిగిపోవడం అంతా జరుగుతుంది. రీఇన్కార్నేషన్ వచ్చేటప్పటికి ఇంకా అంతకంటే దూరం వెళ్ళడం జరగదు, కానీ అక్కడే పుట్టడము చావడము జరుగుతూ ఉంటుంది. అలా అనేక జన్మలు గడిచిపోయిన తర్వాత, పునర్జన్మ పరంపర జరిగిపోయిన తర్వాత అప్పుడు జీవాత్మ యొక్క ధ్యాస స్వస్వరూపం వైపునకు మరలి ఇన్వల్యూషన్ లో అడుగు పెడతాడు. పరిణామ క్రమంలో ఎలాగైతే 7 దశలు ఉన్నాయో ఇన్వల్యూషన్ లో కూడా 7 దశలు ఉన్నాయి. అది ఆ 7 మెట్లు, 1, 2, 3, 4, 5, 6 ఆ భూమికలవి. అక్కడ చివరికి 7వ భూమిక భగవద్ అనుభవ భూమిక. అది అది ఇక్కడ క్లుప్తంగా బాగా చెప్తున్నాను. అయితే ఇందులో ఈ పరిణామ దశలో ఉన్నటువంటి జీవాత్మకు 7వ భూమికలోకి వెళ్ళిపోయి సద్గురు అయిపోయినటువంటి జీవాత్మకు
చైతన్యంలో ఉన్నటువంటి తేడా గనక మనం గమనించినట్లయితే చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక పిహెచ్డి చేసిన వాడికి అప్పుడే అఆలు దిద్దుతూ ఉన్నవాడికి ఎంత తేడా ఉంటుందో మనకు తెలుసు కదా. అలా అంత తేడా ఉంటుంది అనమాట. ఇది ఈ దీనిలో మనకు బాగా ఈ చార్ట్ ద్వారా ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్ అంటే ఒక చోట ఈ మూడు కూడా చూపించారు బాగా. అది క్లుప్తంగా ఇది సార్ ఈ చార్ట్ గురించి. జయబాబా సార్, ఇక్కడ జీవాత్మ ఫుల్లీ కాన్షియస్ అన్నారు కదండి, అది ఫుల్లీ కాన్షియస్ అయ్యేదాకా జీవాత్మ అనకూడదండి ఎవల్యూషన్ స్టేజ్ లో, ప్రీ హ్యూమన్ స్టేజ్ లో? లేదండి, పరమాత్మ సృష్టి బిందువు ద్వారా ప్రయాణించడం మొదలు పెట్టినప్పటి నుంచి జీవాత్మనే అంటూ ఉంటాము. ఓకే, 6వ భూమికి దాటే వరకు జీవాత్మ అంటాము. 7వ భూమికి దాటేసిన తర్వాత అది భగవద్ అనుభవాన్ని పొందిన ఆత్మ అంటాము. నేను అనేది ఎవల్యూషన్ ప్రాసెస్ లో ప్రీ హ్యూమన్ స్టేజ్ కి జీవాత్మ అనకూడదా అని అంటున్నాను. అంటే మ్యాన్ అయ్యాక అనాలా అని? అలాగేం లేదండి, జీవాత్మ అంటే ప్రయాణంలో ఉన్నటువంటి అంతే కదండి. ఓకే, ఆత్మ అంతే. అంటే ఇక్కడ జీవాత్మ అని పెట్టి ఫుల్లీ కాన్షియస్ అన్నారని డౌట్ వచ్చింది అనమాట. ఓకే, అంటే అప్పటి వరకు పూర్తి చైతన్యం లేదు, అప్పటికి వచ్చేటప్పటికి పూర్తి చైతన్యం వచ్చింది జీవాత్మకు, అంతే. ఓకే, ఓకే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మీరు? అండి ఓకే, ముందుకు వెళ్దాం. కళ్యాణ్, జయబాబు అండి. జయబాబు అండి. జయబాబు గారు బాగానే ఉందండి ఆడియో, చెప్పండి సార్. At this stage, the evolving gross consciousness experiences partially the first stage or plane of the subtle world through the medium of already fully developed subtle body of God in the man state. అయితే ఇక్కడ బాబా మనకి at this stage అని దేన్ని రిఫర్ చేస్తున్నారంటే, ఈ మనం ఇందాక డయాగ్రామ్ లో చూసినట్టయితే ఫస్ట్ స్టేజ్ నుంచి ఇవల్యూషన్ లో భాగంగా ఫస్ట్ స్టేజ్ నుంచి ఈ ఇవల్యూషన్ లో ఫార్మ్స్ అన్ని దాటుకుంటూ 7th స్టేజ్ వరకు ప్రయాణం చేసింది జీవాత్మ. కాన్షియస్నెస్ కంప్లీట్ అన్నారు, నో హయ్యర్ ఫార్మ్స్. సో ఈ రకంగా ఫుల్లీ ఈ స్టేట్ వరకు వచ్చేసినట్టు ప్రయాణం. అయితే ఇందులో ఈ లెఫ్ట్ సైడ్ మనం ఈ డయాగ్రామ్ లో చూసినట్టయితేనండి, ఆ జర్నీని 2 లైన్స్ తోటి, ఒక రెడ్ లైన్, ఒక బ్లాక్ లైన్ తోటి రిప్రజెంట్ చేశారు. ఎప్పుడైతే ఇవల్యూషన్ కంప్లీట్ అయ్యి అది ఈ ఇన్వల్యూషన్ ఇన్కార్నేషన్స్ అన్ని ఇన్కార్నేషన్ స్టేజ్ లో ఉండగా తర్వాత అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆ 2 లైన్స్ మధ్య ఒక రెడ్ లైన్ కిందే ఆ జర్నీని చూపించారు. బహుశా నాకు అర్థమైనంత వరకు ఇక్కడ దాన్ని రిఫర్ చేస్తున్నారండి డయాగ్రామ్ లో. ఏంటంటే ఇక్కడ స్థూల చైతన్యం ఈ యొక్క స్టేజ్ లో స్థూల చైతన్యం ఒక లిమిట్ కి చేరిపోతుంది అని మనం ప్రీవియస్ పారాగ్రాఫ్ లో చదువుకుంటా వచ్చాం. అదే కాకుండా ఈ పేజ్ లోనే ఫస్ట్ లైన్ లో చూసినట్టయితే అది కంటిన్యూషన్ అండి ప్రీవియస్ లైన్ కి. గాడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఇనిషియేటెడ్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వల్యూషన్ అన్నారు. అంటే ఆ అంతర్ముఖ ప్రయాణం దశలోకి ఈ పూర్తి స్థూల చైతన్యం పొందిన జీవాత్మ ఆ మానవ శరీరం, మానవ రూపంలోంచి ఆ ఇన్వల్యూషన్ కి పరిచయం అవుతుంది. అంటే అంతర్ముఖ ప్రయాణానికి మొట్టమొదటిగా దాని యొక్క అనుభవం కలుగుతుంది అని చెప్తున్నారు. అదే దాన్నే ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఆర్ ప్లేన్ ఆఫ్ సటిల్ వరల్డ్ అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇందులో ఆ ప్లేన్ యొక్క అనుభవం పూర్తిగా ఉంటుందా అంటే కాదు, పార్షియల్లీ అన్నారు ఇక్కడ. అంటే పాక్షికంగానే ఉంటుంది ఆ అనుభవం.
ఆ అనుభవం దేని ద్వారా కలుగుతుంది? ఫుల్లీ డెవలప్డ్ సటిల్ బాడీ ఆఫ్ ద గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్. అయితే ఈ స్టేట్ లో ఈ కాన్షియస్నెస్ కంప్లీట్ నో హయ్యర్ ఫార్మ్స్ అన్న స్టేట్ లో మనం గతంలో చెప్పుకున్నాం అండి, స్థూల శరీరం, మానసిక సూక్ష్మ శరీరం, అలాగే మానసిక శరీరం, ఈ మూడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడీనెస్, పూర్తి చైతన్యాన్ని, పూర్తి పరిపక్వతను పొందాయని, అంటే ఫుల్లీ డెవలప్డ్ అని. ఇక్కడ ఈ స్టేజ్ లో ఎక్కడైతే ఈ పార్షియల్ ఫస్ట్ ప్లేన్ ఆఫ్ సటిల్ ప్లేన్ ఎక్స్పీరియన్స్ ప్రారంభమవుతుందో అక్కడ ఏమన్నారంటే ఫుల్లీ డెవలప్డ్ సటిల్ బాడీ, దాని ద్వారా ఈ యొక్క అనుభవాన్ని, ఈ యొక్క ఎక్స్పీరియన్సెస్ నెమ్మదిగా ప్రారంభమవుతాయి అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్ బిఫోర్ ద ఫస్ట్ ప్లేన్ where the involved gross consciousness of the gross conscious God in the man state obtains the first glimpse of the first plane of the subtle world and experiences their impressions partially through the gross body and partially through the subtle body. అయితే ఇదంతా ఒకటే సెంటెన్స్ అండి. దీన్ని ఎప్పటిలాగే బ్రేక్ చేసుకుని చదివినట్టయితే ఇది తొలి దశ. ఈ ఇంకా ఫస్ట్ ప్లేన్ పూర్తిగా ప్రారంభం లేదు, అందుకే దిస్ ఇస్ ద ఇనిషియల్ స్టేజ్ బిఫోర్ ద ఫస్ట్ ప్లేన్ వేర్ ద గ్రాస్ కాన్షియస్ ఆఫ్ ద గ్రాస్ కాన్షియస్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ అబ్టైన్స్ ద ఫస్ట్ గ్లింప్సెస్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ద సటిల్ వరల్డ్. అది ఇక్కడ ఈ ప్రయాణంలో మానవ దశలో ఉన్న భగవంతుడు, అంటే మానవ చైతన్యం కలిగి ఉన్న భగవంతుడు ఫస్ట్ ప్లేన్ ఆఫ్ సటిల్ ప్లేన్ యొక్క అనుభవాన్ని మొట్టమొదటిసారిగా ఆ యొక్క అనుభవాన్ని పొందుతున్నాడు. అది ఏ రకంగా? స్థూల చైతన్యంతోనే, ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్నది స్థూల చైతన్యమే, ఇంకా సూక్ష్మ చైతన్యం ఇంకా పూర్తిగా ప్రారంభం అవ్వలేదు. ఎందుకంటే ఆ సూక్ష్మ చైతన్యం యొక్క అనుభవం కావాలి అంటే సటిల్ వరల్డ్ లోకి పూర్తిగా రావాలి, ఇంకా రాలేదు, గ్రాస్ వరల్డ్ కంటిన్యూ అవుతా వచ్చింది. అయితే ఇక్కడ స్థూల అనుభవాలు కలగడానికి కావాల్సింది ఆ గ్రాస్ బాడీ అనే మనం చదువుకున్నాం. సో ఉన్నది గ్రాస్ బాడీయే ఈ గ్రాస్ వరల్డ్ లో, ఈ స్థూల ప్రపంచంలో అంతా కూడా. ఈ యొక్క అనుభవాన్ని మొట్టమొదటి సటిల్ ప్లేన్ యొక్క, సటిల్ వరల్డ్ లో ఉన్న ఫస్ట్ ప్లేన్ యొక్క అనుభవం క్రమక్రమంగా ఫస్ట్ గ్లింప్సెస్ అన్నారు, అంటే మొదటి చూపులు అన్నమాట. అది ఆ యొక్క అనుభవం దేంతో పొందుతుంది? గ్రాస్ బాడీతోనే పొందుతుంది, ఎందుకు ఉన్నది గ్రాస్ బాడీ ఒకటే, పార్షియల్లీ టు ద సటిల్ బాడీ. అయితే ఈ సటిల్ బాడీ ఫుల్లీ డెవలప్ అయింది, దాన్ని ఇప్పుడే మొదటిసారిగా దాన్ని ఉపయోగించడం, దాని ద్వారా ఈ యొక్క మొదటి అనుభవాన్ని పొందడం ప్రారంభమవుతుంది. హియర్ బోత్ the gross and the subtle senses are simultaneously used. అయితే ఈ యొక్క స్థితిలో, అంటే ఇంకా ఫస్ట్ స్టేజ్ లో పూర్తిగా అడుగు పెట్టలేదు, ఫస్ట్ గ్లింప్స్ కనబడుతుంది ఆ సటిల్ వరల్డ్ ది. అందులో ఈ గ్రాస్ సెన్సెస్ అలాగే సటిల్ సెన్సెస్, స్థూల ఇంద్రియాలు అలాగే సూక్ష్మ ఇంద్రియాలు, ఇవి రెండు కూడా సైమల్టేనియస్ గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఈ యొక్క అనుభవాలు ఏ విధంగా వాడతారు దాని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్పారండి. ఇక్కడ దాకా ఉన్న దాంట్లో ఏమైనా డిస్కషన్ పాయింట్స్, క్వశ్చన్స్ కానీ ఉంటే డిస్కస్ చేయొచ్చండి. సో మీరు ఇందాక చెప్పిన చార్ట్ లో బ్లాక్ లైన్ కాన్షియస్నెస్ రిప్రజెంట్ చేస్తుందండి. కాన్షియస్నెస్ అంటారా? గ్రాస్ వరల్డ్, గ్రాస్ కాన్షియస్నెస్ వరకు దాన్ని రిప్రజెంట్ చేస్తుందేమో అనుకుంటున్నానండి, ఎందుకంటే ఈ తర్వాత గ్రాస్ కాన్షియస్నెస్ గ్రాడ్యువల్ గా లేదు, ఆ బ్లాక్ లైన్ లేదు కదా. ఓకే అని అనుకుంటున్నాను, అందరూ ఏమంటారు చూద్దామండి. అంటే బేసిక్ గా ఇందులో ఇంకో పాయింట్ కూడా ఉంది, ఈ స్టేజెస్ ని కూడా బాబా చెప్పింది ఈ చార్ట్ లో చూపించారు మనకి. ఫస్ట్ స్టేజ్ టు 7th స్టేజ్
వచ్చేసరికి అవునండి. ఫుల్ గ్రాస్ కాన్షియస్నెస్ వచ్చింది కదా, ఐ మీన్ ఫుల్ కాన్షియస్నెస్ వచ్చింది. అవునవును. అంటే ఈ డాషెస్ రూపంలో చూపించారు కదండి, మధ్య ఒక స్టేజ్ మారినప్పుడు మధ్యలో గ్యాప్ చూపించారు. గ్యాప్ చూపించారు, కరెక్ట్. అవును. అదే కళ్యాణ్ మీరు అన్నది ఏంటి, ఆ రెండు మెర్జ్ అవ్వకపోవడం ఏం సూచిస్తుంది? అది నేను మిస్ అయిన పాయింట్. నేనేమనుకుంటానంటే ఈ బ్లాక్ లైన్ ఉంది చూసారా, అది గ్రాస్ కాన్షియస్నెస్, గ్రాస్ వరల్డ్ నుంచి ఈ సటిల్ వరల్డ్ చేసే ప్రయాణం అండి. ఇప్పుడున్నది మన ఇది జంక్చర్ కదా, క్రాస్ ఓవర్ టైప్ లో ఉన్నాం, ఒక వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్ కి వెళ్ళే దాంట్లో. అది గ్రాడ్యువల్ గా గ్రాస్ కన్వర్జ్ అయిపోయి కేవలం సటిల్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోతుంది. అది రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటున్నాను. మరి కళ్యాణ్ అలాగైతే జయబాబా, ఈ ఇటు పక్క వర్మ్స్ ఫిషెస్ ఇవల్యూషన్ అప్పుడు ఆ రెడ్ లైన్ ఎందుకు ఉంది? అప్పుడు వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అవర్ సటిల్ బాడీ కదా. అంటే ఒకటి జర్నీ, సటిల్ బాడీ కూడా రైట్. అంటే సటిల్ బాడీ మెంటల్ బాడీ ఇవి కూడా డెవలప్ అవుతాయి అవును, గ్రాస్ ఫామ్ తో పాటుగా అని మనం చదువుకున్నామండి. సో అవి ఉన్నాయి. అన్కాన్షియస్ గా ఇండైరెక్ట్ గా దాన్ని వాడతామని కూడా మనం చెప్పుకున్నాం. అవును. అది మ్యాన్ స్టేజ్ వచ్చేసరికి హైయెస్ట్ ఫామ్, పూర్తి డెవలప్డ్ ఫామ్ కి చేరతాయి అనేది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆ ఫామ్ లో అది చూపించలేదండి. ఇక్కడ ఆ యొక్క డెవలప్మెంట్ చూపించలేదు. ఫస్ట్ స్టేజ్ నుంచి 7th స్టేజ్ అంటారు. సో 7th స్టేజ్ ఇస్ ది మోస్ట్ హైయెస్ట్ ఫామ్ అందులో ఉన్న దాంట్లోనే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అయితే కళ్యాణ్, మనకి ఇక్కడ 3వ లైన్ కూడా ఉండాలి కదా. నువ్వు చెప్పినట్టు అయితే మెంటల్ బాడీ అని కూడా అలాగ ఉండాలేమో అనిపించింది. ఇఫ్ వీఆర్ కన్సిడరింగ్ దిస్ as gross and subtle అని. ఒక ఆస్పెక్ట్ నాకు అనిపించిందని, మేబీ అదే మీరు అన్నట్టు గ్రాస్ అవుట్ సైడ్ అంతా ఫోకస్ అయి ఉంటుంది. మేబీ ఇట్ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఫస్ట్ ప్లేన్ టు 7th ప్లేన్ అని తీసుకోవచ్చు. మేబీ ఐ డోంట్ నో. అవునండి, ఎందుకంటే ఇన్వల్యూషన్ లో సటిల్ మెంటల్ రెండు కవర్ అయ్యాయి కదా ఇన్వల్యూషన్ ప్లేన్స్ లో. అంటే ఎక్స్టర్నల్ రైట్. అలా నువ్వు ఆస్పెక్ట్ తీసుకుంటే 5th and 6th ప్లేన్ ఏదో వేరే కలర్ లో ఉండాలి కదా, అది మెంటల్ ప్లేన్ అయిపోయింది కదా. మొత్తం అంతా కూడా ఇన్వల్యూషన్ లో భాగమే కదండి. 5th and 6th కూడా ఇంకా ఇల్యూషన్ లో పార్టే అని ఇప్పుడే చెప్పుకున్నాం. సో అవి సెపరేట్ గా చూపించకపోయినా ఆల్ ఇన్ ఇన్వల్యూషన్ అనే ఉద్దేశం అండి. జయబాబా అండి, జయబాబా జీవన్ మాట. ఇప్పుడు అన్ని ఫార్మ్స్ లో కూడా గ్రాస్ సటిల్ మెంటల్ అన్నది గ్రాస్ లో ఉంటూ, సటిల్ మెంటల్ అనేది ఇండైరెక్ట్ గా మనం అనుభవపూర్వకంగా కాకపోయినా ఇండైరెక్ట్ గా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు రీఇన్కార్డినేషన్ ప్రాసెస్ లో కూడా మనం అప్పుడే సటిల్ అన్నది ఇక్కడ సటిల్ సెన్సెస్ అనుభవిస్తుంది ఫస్ట్ గ్లిమ్స్ అని అన్నారు కదా. అది యాక్చువల్గా 3rd, 4th ప్లేన్ లో సటిల్ ఇది అనుభవం కానీ ఇది కానీ ఎంటర్ అవుతుంది అనుకుంటున్నా. అంతవరకు ఇండైరెక్ట్ గా అది యూజ్ చేస్తుంటది కదా సటిల్ మెంటల్ అన్నది. ఇక్కడే ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ సటిల్ సెన్సెస్ యూజ్ చేస్తారు అన్నట్టుగా అంటున్నారు. లేదండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేన్ సటిల్, 4th ప్లేన్ సటిల్ అండ్ మెంటల్ యొక్క క్రాస్ ఓవర్ ప్లేన్ అని మనం అనుకున్నాం కదా. 4th ప్లేన్ బాగా వార్నింగ్ కూడా ఇస్తారు, ఎందుకంటే మనం చదువుకున్న దాంట్లో ఓన్లీ రీఇన్కార్డినేషన్ ప్రాసెస్ లోనే ఎంటైర్ గ్రాస్ కాన్షియస్నెస్. ఫస్ట్ ప్లేన్ వచ్చేసరికి కొంచెం ఇది వస్తుంది సటిల్ సెన్సెస్. అంతే అండి. ఇంకా ఫస్ట్ మనం చదువుకున్న దాంట్లో ఫుల్ గా ఫస్ట్ ప్లేన్ యొక్క అనుభవం ఇంకా పొందలేదు. ఫస్ట్ స్టేజ్ యొక్క ఇది ఫస్ట్ గ్లిమ్సెస్ అన్నాం కదా. ఫస్ట్ ప్లేన్ లోకి ఎంటర్ అయిపోతే సటిల్ వరల్డ్ లోకి వచ్చేసినట్టే. ఆ జర్నీ 4th ప్లేన్ వరకు కూడా సటిల్ వరల్డ్ అనే అంటాం. జయబాబా ఇంకొక మాట, ఇప్పుడు చూడు ప్లేన్ కి మధ్యలో గ్యాప్లు ఇచ్చారు కదా, అంటే ఇటు ఇచ్చారు.
ఆ గ్యాప్స్ ఏ ఉంటాయి అనుకోవాలి. ప్లేన్ కి మధ్యలో ఉండే ప్లేస్ అలా. బహుశా కొన్ని ట్రాన్సిషన్ జన్మలు దానికి 7 differentiate స్టేజెస్ అని చెప్పారు చేస్తున్నారు. కదండి. స్టేజెస్ అలా అది కొన్ని జన్మలు ఏంటండి, అవి కొన్ని జన్మలు. సో ముందు 7 స్టేజెస్ గా డివైడ్ చేయొచ్చు ఎవల్యూషన్ ని. ఎన్వల్యూషన్ కూడా 7 స్టేజెస్ గా డివైడ్ చేయొచ్చు అన్నారు కదా. బహుశా అది అనుకుంటున్నాను. రైట్. రీఇన్కార్నేషన్ కదండి. ఒక్క జన్మలో వచ్చేది కావు కాబట్టి అలా విడదీస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఫిషెస్ బర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టారు కాబట్టి, అంటే కొన్ని జన్మల తర్వాత ప్లేన్ మారుతుంది. ఓకే అండి. ఎవల్యూషన్ లో కింగ్డమ్స్ లో లీప్స్ అనమాట అండి ఆ గ్యాప్స్. అంతే వర్మ నుంచి fish కాన్షియస్నెస్ లో డెవలప్మెంట్ కింద నుంచి పైకి దాకా చూసినట్టయితే లీప్స్ ఇన్వల్యూషన్ లో కింగ్డమ్ నుంచి కింగ్డమ్ లీప్ అన్నారు కదా, అది వర్మ నుంచి ఫిష్ కి ఒక లీప్, అది ఆ గ్యాప్ రిప్రజెంటేషన్. మరి ఈ ఇన్వల్యూషన్ లోను మనం అనుకుంటాం కండి ప్లేన్ కి మధ్యలో కూడా ఉంటది ఈ స్టేజ్ అని, అదై ఉంటదేమో అని అనుకున్నాను ఇన్వల్యూషన్ లో. అంతేనండి, అంతే. అవునండి. ఓకే. ఇక్కడ వెళ్ళాలంటే ఈ కిందకి 2 గీతలు గీశారు కదండి, 7th స్టేజ్ అన్నదా చెప్పిన దాని పక్కన. ఇంకా అది ఏమన్నా రెలివెన్స్ ఉందంటారా, జస్ట్ సెపరేటర్ కింద పెట్టారా, దానికి ఏమన్నా మీనింగ్? అదే ఇందాక అనుకున్నట్టు ఈ గ్రాస్ ఇవల్యూషన్ స్టేజెస్ దగ్గర నుంచి ఆ ఎక్స్టర్నల్ నుంచి ఇన్వర్డ్ ప్రయాణం ప్రారంభమవుతుంది కదండి. ఓకే. ఇంకా అవుట్వర్డ్ ఫామ్ తోటి పని లేదు అన్నట్టుగా, అంటే బాడీ ఈజ్ ఫుల్లీ డెవలప్డ్, ఆల్ 3 బాడీస్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్ ఇన్ దేర్ హైయెస్ట్ ఫామ్. జస్ట్ డిమార్కర్ అంతే అది. అంతే అనుకుంటున్నానండి. అంటే మనం ఈ పారాగ్రాఫ్ లో చెప్పిన దానికి కనెక్ట్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ గ్రాస్ ఫామ్ తోటి పూర్తిగా అంటే మనం ఇన్కార్నేషన్స్ దాకా కూడా 2 లైన్ సెపరేట్ గా చూపించారు. ఆ తర్వాత ఈ రెండింటిని ఇక్కడ మర్జ్ చేసేసారు, ఒకే లైన్ వస్తుంది. సో పూర్తిగా సటిల్ వరల్డ్ లోకి ఇంకా పూర్తిగా రాలేదు. అంటే ఆ యొక్క జంక్షన్, ఈ యొక్క జంక్షన్ ని ఇక్కడ దాంతో మనం కోరిలేట్ చేసుకోవచ్చు అని అనిపిస్తుందండి. అదే ఆ ఎజంప్షన్ అయితే మ్యాచ్ అయిందండి. పిక్చర్ అంతా మీరు చెప్పిన కాన్షియస్నెస్ మెర్జ్ అవుతుంది ఇన్వల్యూషన్. ఈ ఎర్లీ ఫస్ట్ ప్లేన్ లో అది కొంచెం విడివడి ఉన్నప్పటికీ నెమ్మదిగా ఫస్ట్ ప్లేన్ పూర్తి అయ్యేటప్పుడు ఒకటి అయిపోతుంది. అవునండి, అవును. ఓకే. నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాం అండి, సమ్మప్కి వెళ్ళిపోదాం. ఇక్కడ సమ్మప్కి వెళ్దాం అండి. ఓకే. జై వసంత్. జై బాబా, జై బాబా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ఎవల్యూషన్ టోటల్ గా స్థూలంలోనే జరుగుతుందండి. ఓన్లీ స్థూల చైతన్యం మాత్రమే వాడడం జరుగుతుంది ఎవల్యూషన్ అంతా కూడా. అలాగే రీఇన్కార్నేషన్ అంతా కూడా టోటల్ స్థూలంలోనే జరుగుతుందండి, అది ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే ఎవల్యూషన్ అయిపోగానే ఇన్వల్యూషన్ స్టార్ట్ అవ్వదండి, మధ్యలో రీఇన్కార్నేషన్ అనేటువంటిది కూడా ఉంది. అంచేత షార్ట్ మనం చూస్తే ఎవల్యూషన్ అవగానే రీఇన్కార్నేషన్ లోకి ఎంటర్ అవుతాడు. రీఇన్కార్నేషన్ చాలా వరకు పూర్తి అయిపోయిన తర్వాత ఇన్వల్యూషన్ లోకి ఎంటర్ అవుతాడు. అది మనం మర్చిపోకూడదు అన్నది. అంచేత మానవుడి దశలోకి రాగానే పూర్తి చైతన్యం వచ్చేసిన వెంటనే రీఇన్కార్నేషన్ లోకి వెళ్ళిపోతాడు. హయ్యర్ ఫారమ్స్ అవసరం లేదు కాబట్టి అదే బాడీ పుడుతూ చేస్తూ రీఇన్కార్నేషన్ లోకి వెళ్ళిపోతాడు. రీఇన్కార్నేషన్ అది ఇంచుమించు చివరి దశకి చేరుకున్న తర్వాత అప్పుడు ఇన్వల్యూషన్ లోకి ఎంటర్ అవుతాడు. సో ఎవల్యూషన్ రీఇన్కార్నేషన్ లో పూర్తిగా స్థూలమునే వాడుకుంటూ ఉంటాడు. అయితే ఇన్వల్యూషన్ యొక్క మొట్టమొదటి స్టెప్ అలా బాటలోకి అడుగు పెట్టగానే అతని పరిస్థితి ఏంటి, పూర్తిగా స్థూలం వాడడంలో మాస్టర్ అయిపోయి ఉన్నాడు ఇతను కదా. అంచేత ఒక్కసారిగా సెటిల్లోకి అడుగు పెట్టలేడు, ఎందుకంటే
అనేక జన్మలుగా పరంపరలో స్థూలాన్ని వాడుకుంటూ ఉన్నాడు. అంచేత అతను స్థూలము సూక్ష్మము ఏకకాలంలో వాడగలుగుతూ ఉండేటువంటి స్థితి అది మొట్టమొదట అతనికి వస్తుంది. అంచేత అతని స్థూల చైతన్యం అప్పటి వరకు ఉన్నటువంటి స్థూల చైతన్యము పాక్షికంగానే ప్రతి వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేసేటువంటి పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే సగం స్థూలంలోనే ఉంటాడు. మనం ఉదాహరణకి సైకిల్ కొత్తగా నేర్చుకోవాలనుకోండి, ఏం చెప్తాడు? ఏమక్కర్లేదండి, మనం ఊర్లో అనుకుంటే సరిపోద్ది, బ్యాలెన్స్ అయిపోతుంది, సరిపోద్ది, నువ్వు బయటికి ఫిజికల్ గా పట్టించుకోకర్లేదు అంట. అయినప్పటికీ వాడికి ఫిజికల్ మీదే అలవాటు, గ్రాస్ మీదే అలవాటు అయిపోయి ఉన్నాడు కాబట్టి ఆ చేతులు ఇలా పెట్టుకొని హ్యాండిల్ మీద, ఆ పెడల్ మీద కాళ్ళు పెట్టుకొని అవి చూస్తూ డ్రైవ్ చేయమని చెప్తారు వాడికి. కానీ నిజంగా అవి అవసరం లేదు. ఒకసారి కనుక అతను అలవాటు అయిపోయిందంటే చెయ్యి ఎక్కడుంది, కాలు ఎక్కడుంది చూడకుండానే బ్యాలెన్సింగ్ చేసేయగలుగుతాడు. అంచేత ఇతను పూర్తిగా స్థూలమునకే కట్టుబడి స్థూలమునకే అలవాటు పడిపోయి ఉన్నాడు కాబట్టి ఇతను ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన వెంటనే తొలి అనుభవాలన్నీ కూడా ఈ స్థూలమును వాడుకునే జరుగుతాయి అని బాగా చెప్తున్నారు. అంటే మొట్టమొదటి తారసపడేది ఏంటి ఇన్వల్యూషన్ లో? మొదటి భూమిక. ఆ మొదటి భూమిక తొలి దశల్లో ఇతను స్థూలమును వాడుకొని పాక్షికంగా సూక్ష్మమును అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఇతను స్థూల ఇంద్రియాలు సూక్ష్మ ఇంద్రియాలు ఏకకాలంలో వాడుతూ ఉంటాడు ఇతను. అది ఫస్ట్ గ్లింప్స్. ఆధ్యాత్మిక మార్గంలో ఆ స్థూల ప్రపంచంలో మొట్టమొదటి అనుభవాలు అతనికి ఎదురవుతాయి. అంటే ఇక్కడ స్థూలము సూక్ష్మము కలగలిసి ఉంటాయి. అతను పొందే అనుభవాల్లో స్థూలము సగం సూక్ష్మము సగం అలా ఉంటాయి అని ఇక్కడ బాగా చెప్తుంటాను. ఇంద్రియాలు కూడా సూక్ష్మేంద్రియాలు స్థూలేంద్రియాలు కలగలిసి వాడుతూ ఉంటాడు ఇక్కడ. ఎస్ సార్. కంటిన్యూ చేయమంటారు సార్? ఒకసారి కంటిన్యూ చేయండి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఎవల్యూషన్ రీఇన్కార్నేషన్ టోటల్ గా 100% గ్రాస్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఎన్వల్యూషన్ లో కంట్రోల్ కానీ సటిల్ కాన్షియస్నెస్ వచ్చింది, గ్రాస్ నెమ్మదిగా తరలిపోతుంది. గ్రాస్ని వదిలేసి సటిల్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట ఆధ్యాత్మిక మార్గం ప్రారంభంలో. ఇంకా ఆ సూక్ష్మంలో బాగా ఎదిగే కొద్ది మానసికంలోకి ఎంటర్ అవుతాం. ఎస్ సార్. ఓకే సార్, కంటిన్యూ చేయండి. అలాగే. This is the stage where God in the man state stands, as it were, on the line of demarcation which delimits the gross world from the subtle world, and where the consciousness of God in the man state experiences strange things. అయితే ఈ దశలో మానవ చైతన్యం కలిగిన భగవంతుడు ఆ యొక్క స్థితి ఏ రకంగా ఉంటుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అయితే ఆ గ్రాస్ వరల్డ్ కి సటిల్ వరల్డ్ కి మధ్యలో ఒక గీత గీసినట్టయితే ఆ డిమార్కేషన్, ఆ గీతని డిమార్కేషన్ అన్నారు ఇక్కడ, లైన్ ఆఫ్ డిమార్కేషన్ అని. ఆ స్థితిలో ఉన్నారు అన్నమాట. కరెక్ట్ గా ఆ లైన్ మధ్యలో ఉన్నారు. అంటే ఇటు పూర్తిగా గ్రాస్ వరల్డ్ దాటేయలేదు, అలాగే పూర్తిగా సటిల్ వరల్డ్ ఎంటైర్ అవ్వలేదు. ఆ డిమార్కేషన్ లైన్ మీద ఆ మధ్య గీతపై ఉన్నారు అనేది చెప్తున్నారు. ఏం జరుగుతుందంటే ఇక్కడ వేర్ ద కాన్షియస్ ఆఫ్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ ఎక్స్పీరియన్సెస్ స్ట్రేంజ్ థింగ్స్. ఆ యొక్క చైతన్యం యొక్క అనుభవం ఏ రకంగా ఉంటుంది అంటే కొన్ని వింత అనుభవాలకి గురవుతుంది అంటున్నారు. అది ఏ రకంగా ఉంటుందో చూద్దాం. విత్ హిస్ గ్రాస్ ఐస్ హీ అబ్టైన్స్ గ్లింప్సెస్ ఆఫ్ ద సటిల్ ప్లేన్, అండ్ హిస్ గ్రాస్ ఇయర్స్ he hears celestial music of the subtle plane, and with his gross nose he enjoys subtle scents. అయితే స్థూల ప్రపంచంలో ఉండే ఇంద్రియాలు అంటే కళ్ళతో చూడడం, చెవులతో వినడం, ముక్కుతోటి
ఆ వాసనలు ఇవన్నీ అనుభవించడం. సో ఈ 3 భౌతిక ఇంద్రియాల ద్వారానే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నది గ్రాస్ వరల్డ్ యొక్క చైతన్యమే. ఆ యొక్క గ్రాస్ ఇంద్రియాలు వాడే సటిల్ ప్లేన్ యొక్క మొట్టమొదటి అనుభవాల్ని పొందాలి. సో ఆ రకంగా కళ్ళతోటి ఆ సటిల్ ప్లేన్ లో ఉన్న ఆ యొక్క అనుభవాలు, మొట్టమొదటి చూపులు చూడడం కానీ, అలాగే చెవులతోటి ఆ సటిల్ వరల్డ్ కి చెందిన బ్రహ్మాండమైన సెలెస్టియల్ మ్యూజిక్ అన్నారు. అటువంటి మ్యూజిక్ అంటే ఎక్కడో అంతరిక్షం నుంచి వస్తున్న మ్యూజిక్ లాగా వినబడుతుంది అన్నమాట. అలాగే గ్రాస్ నోస్ అంటే ముక్కు ద్వారా సటిల్ సెన్స్, సటిల్ వరల్డ్ చెందిన ఆ పరిమాణాలు, ఆ వాసనలు, వాటి యొక్క అనుభవాన్ని పొందాలి. ఇక్కడ స్ట్రేంజ్ అని ఎందుకు అన్నారు అంటే, మామూలుగా గ్రాస్ వరల్డ్ లో అవి చూడడం జరగదు, ఎందుకంటే అవి గ్రాస్ వరల్డ్ కి సంబంధించినవి కావు ఆ ఎక్స్పీరియన్సెస్, సటిల్ ప్లేన్ కి సంబంధించినవి. సో అందుకనే ఆ ఎక్స్పీరియన్సెస్ స్ట్రేంజ్ అని ఇక్కడ అంటున్నారు అనుకుంటున్నానండి. ఇన్ షార్ట్, the gross conscious God in the man state, partially on the first plane of the subtle world, experiences subtle impressions with gross senses. అయితే అండర్పిన్నింగ్ స్టేట్మెంట్ ఇదే అనుకుంటున్నానండి. ఎక్స్పీరియన్సింగ్ సటిల్ ఇంప్రెషన్స్ విత్ గ్రాస్ సెన్సెస్ అంటే ఇందాక మా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా గ్రాస్ అండ్ సటిల్ సెన్సెస్ సైమల్టేనియస్ గా యూజ్ అవుతాయని చెప్పారు ఇక్కడ. సో కానీ వాడవలసింది పూర్తిగా వాడవలసిన అనుభవపూర్వకంగా ఏదైతే వాడగలమో అదేంటి, డైరెక్ట్ గా కాన్షియస్ అది కేవలం గ్రాస్ సెన్సెస్, స్థూల ఇంద్రియాలు మాత్రమే. సో దాని ద్వారానే సటిల్ ఇంప్రెషన్స్ ఎక్స్పీరియన్స్ అవడం ప్రారంభం అవుతుంది ఇక్కడ. అయితే ఇది ఇంకా పార్షియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ద సటిల్ వరల్డ్ అని చెప్తున్నారు. అది అండి ఈ పారాగ్రాఫ్ లో చెప్పింది. ఏమైనా క్వశ్చన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. జయబాబు క్వశ్చన్స్ ఏం లేకపోతే సమ్మప్కి వెళ్దామండి. సార్ సమ్మప్ చేయండి సార్ నెక్స్ట్. జై బాబా. జై బాబా. మనం ఇక్కడ 2 పెద్ద హాల్స్ ఉన్నాయనుకోండి. ఒక పెద్ద హాలు స్థూలము, దానికి అది దాటిన వెంటనే ఒక గడప ఉంది. స్థూలమునకు సంబంధించిన హాలుకి ఒక గడప ఉంది. ఆ గడప దాటేస్తే ఇంకొక హాల్ ఉంది, అది సూక్ష్మమునకు సంబంధించినది. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటి ఇన్వల్యూషన్ ఫస్ట్ దశ ఎలా ఉంటుందంటే, అతను ఆ గడప మీద నుంచున్న వాడితో సమానము. అంటే ఇటు చూస్తే, వెనక్కి చూస్తే స్థూలము కనపడుతుంది, ముందుకు చూస్తే సూక్ష్మము కనపడుతుంది. అది అంచేత ఒకటవ భూమికి ఎప్పుడూ కూడా సతము సూక్ష్మ అనుభవాలు, సతము స్థూల అనుభవాలు అని అలా గుర్తుపెట్టుకోవాలి మనం అని చెప్తున్నాం బాబా. అంచేత ఇతను అలా చూడగానే ఇతనుకున్న స్థూల అనుభవం అనేటువంటి బ్యాక్గ్రౌండ్తోనే స్థూల అనుభవాలను పొందుతూ ఉంటాడు. అయితే అనుభవాలు చాలా స్ట్రేంజ్గా ఉంటాయి, వింతగా ఉంటాయి. ఉదాహరణకు మనము 3 రకాలుగా మనం చెప్పారు ఇక్కడ బాబా. సూక్ష్మ అనుభవాలు ఏంటి? కళ్ళతో చూసేటువంటి దృశ్యాలు వింతగా ఉంటాయి. అంటే మనము మామూలు కాశ్మీర్ వ్యాలీ, స్విట్జర్లాండ్ బెస్ట్ అందం అనుకుందాం మనం, ఇది స్థూలముగా గ్రాస్లో, కానీ దానికి మించి ఉంటాయి అక్కడ సూక్ష్మ ప్రపంచంలో. అంచేత స్ట్రేంజ్ అనమాట. మనము ఎప్పుడూ కనీవిని ఎరగినటువంటి విషయాలు, ఈ స్థూలములో కనీవిని ఎరగనంత ఆ దృశ్యాలు అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే స్థూల ప్రపంచంలో కనీవిని ఎరిగినటువంటి మాధుర్యం ఉన్నటువంటి సంగీతం అక్కడ వినగలుగుతూ ఉంటామట. అలాగే స్థూల ప్రపంచంలో కనీవిని ఎరగినటువంటి సుగంధాన్ని అక్కడ మనము ఆస్వాదించగలుగుతూ ఉంటామట. అది అది అంచేత స్ట్రేంజ్ అంటే ఏంటంటే మన లెవెల్ దాటిపోయినాయి అనమాట ఇవన్నీ.
ఈ గ్రాస్ లెవెల్లో మనం ఎప్పుడూ ఎంజాయ్ చేయలేము. అవి మించి ఉంటాయి అన్నమాట, ఎన్నో రెట్లు మించి ఉంటుంది అనమాట. అది అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అంచేత ఇక్కడ చేసేది ఏమిటి, సూక్ష్మ ఇంద్రియాలని స్థూల ఇంద్రియాలని రెండింటిని పాక్షికంగా వాడుతూ ఉంటాడు. అంటే ఆ స్థూలము వదిలేసి ఆ గడప దాటి సూక్ష్మం అనేటువంటి హాల్లోకి వెళితే ఆ హాల్లో సగం వరకు ఒకలాంటి అనుభవాలు ఉంటాయి, సగం దాటేసాక ఒకలాంటి అనుభవాలు ఉంటాయి. అంచేత మొట్టమొదటి సగంలో ఉండే అనుభవాలు స్థూల ఇంద్రియములను వాడుకొని పొందే అనుభవాలు. ఆ తర్వాత ఒకటో భూమికలోనే ఇంకా ముందుకు వెళ్ళే కొలది ఈ నెమ్మదిగా ఈ స్థూలమును వాడుకోవడం అనేటువంటిది కనుమరుగైపోయి పూర్తిగా సూక్ష్మమునే వాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అది సరే ఇక్కడ బాబా చెప్తున్నది. జై సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే ఒక విధంగా సార్ స్థూల అవయవాలకి ఏదైతే ఇక్కడ చెప్పారో వాళ్ళకి కొద్దో గొప్ప సటిల్ నుంచి కూడా వినే శక్తి ఉంటుందని మనం అనుకోవాలి. కొద్దో గొప్ప వాటి సటిల్ ఫీల్డ్కి ఇంటర్ఫేస్ కాగలిగే శక్తి చెవులకి, ముక్కుకి, కళ్ళకి కెపాసిటీ దానికి ఉంటుందని అనుకోవచ్చు అండి ఇక్కడ. అది గారే స్థూలములో ఉన్నప్పుడే మనకి ఎరుక లేకుండా సూక్ష్మమును వాడుకుంటూ ఉన్నాం కదా. ఓకే, అవయవం కూడా అంతే అనమాట. అంతే అండి, అదే అంచేత అలవాటు ఉంది వాటికి, సూక్ష్మము వాడుకునే అలవాటు ఉంది అనమాట. ఎరుక ఎనర్జీ, అది ఎనర్జీ ఫామ్ కనుక ఎక్కడో మన ఫిజికల్ ఇయర్ కూడా లోపల ఎనర్జీ కిందే మారి ఇక్కడ మాత్రం కొంచెం ఎరుక ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే గ్రాస్ వదిలేసి సటిల్లోకి వెళ్ళిపోతున్నాడు కదా. ఓకే, అది ఇంపార్టెంట్. జై బాబా అమ్మ, మీరు చదవనా సార్? చదవండి. వాయిస్ క్లారిటీ ఉందా సార్? బాగుందమ్మా. With further involution of gross conscious God gradually experiences completely the first plane of the subtle world. ఇప్పుడు మనం ముందు పారాగ్రాఫ్ కి కంటిన్యూయేషన్ గా చెప్తున్నారు. ఇంకా ఈ స్థూల చైతన్యం ఇంకొంచెం అంతర్ముఖం అవుతున్న కొద్దీ ఏమవుతుంది, గ్రాస్ కాన్షియస్ గాడ్ గ్రాడ్యువల్లీ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు ఈ స్థూల చైతన్యం ఉన్న భగవంతుడు నెమ్మదిగా క్రమక్రమంగా ఈ ఎక్స్పీరియన్సెస్ కంప్లీట్లీ ద ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ది సటిల్ వరల్డ్. ఇప్పుడు సూక్ష్మ ప్రపంచంలోకి ఎంటర్ అయిపోయాడు కదా. ఎంటర్ అయిపోయి ఆ మొదటి ప్లేన్ యొక్కది అనుభవాలు పూర్తిగా అనుభవించడం మొదలు పెడతాడు. ఇందాకేమనుకున్నాం, గడప దగ్గర ఉన్నాడు, ఈ కొంచెం అటుపక్క అనుభవాలు ఇటుపక్క అనుభవాలు లాగా ఉన్నాడు, పార్షియల్గా అన్నారు. కానీ ఇంకొంచెం అంతర్ముఖం అవుతున్న కొద్దీ క్రమక్రమంగా ఏమవుతుంది, ఇంకా ఈ సూక్ష్మ ప్రపంచం యొక్క మొదటి భూమికను పూర్తిగా అనుభవించడం మొదలు పెడతాడు అని చెప్తున్నారు. నౌ ద క్రాస్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ in the man state is no longer gross consciousness but is subtle consciousness. ఇది ఇలాగా కొంచెం అంతర్ముఖం అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే, ఇంకా ఇప్పుడు మానవ స్థితిలో ఉన్న భగవంతుడు ఇంకా అతనికి స్థూల చైతన్యం ఇంకా ఉండదు. ఆ స్థూల చైతన్యం ఏమైపోతుంది, సూక్ష్మ చైతన్యంగా మారిపోతుంది. ఇంకా అతనికి ఉన్నది స్థూల చైతన్యమే కాదు, ఇప్పుడు అతనికి ఉన్నది సూక్ష్మ చైతన్యం అని చెప్తున్నారు. జై బాబా. కంటిన్యూ చేసేయండి. ఓకే. Subtle conscious God in the man state gradually becomes conscious of the second plane of the subtle world as the involution progresses on and on to enfold consciousness further and further. ఇప్పుడు ఈ స్థితిలో ఇప్పుడు భగవంతుడు, మానవ స్థితిలో ఉన్న భగవంతుడు ఏమవుతున్నాడు, సూక్ష్మ చైతన్యం కలిగి ఉన్నాడు. సో సటిల్ కాన్షియస్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ gradually becomes conscious of the
సెకండ్ ప్లేన్ ఆఫ్ ద సటిల్ వరల్డ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా కొంచెం కొంచెం అంతర్ముఖం అవుతున్న కొద్దీ ఈ మానవ స్థితిలో ఉన్న సూక్ష్మ చైతన్యం గల భగవంతుడు ఏమవుతున్నాడు, ఈ సెకండ్ ప్లేన్తో పూర్తిగా ఎరుకు పొందుతున్నాడు అనమాట. ఇంకా ఈ ఇప్పుడు ఫస్ట్ ప్లేన్ దాటి సెకండ్ ప్లేన్లోకి వచ్చాడు, ఇంకా అసలు రెండవ భూమికిని ఎక్స్పీరియన్స్ చేయడం మొదలు పెడుతున్నాడు. ఇది ఎలా అవుతుందంటే, ఇది నెమ్మదిగా క్రమక్రమంగా ఆన్ అండ్ ఆన్ టు ఇన్ఫోల్డ్, లోపలికి అంతర్ముఖం అవుతుంది. సో అలాగే నెమ్మదిగా మొదటి భూమికిలోంచి రెండో భూమికిలోకి ఎంటర్ అయిపోతాడు అనమాట. ఈ చైతన్యం అంతర్ముఖం అవుతున్న కొద్దీ ఇదేమీ ఒకేసారి జరిగిపోదానికి యూజ్ చేస్తున్నారు. గ్రాడ్యువలీ ఫర్దర్ అండ్ ఫర్దర్ అలా లోపలికి ఇన్ఫోల్డ్ అవుతున్న కొద్దీ ఈ మొదటి ప్లేన్ని వదిలేసి మొదటి భూమికని వదిలి ఇంకా రెండో భూమికను అనుభవించడం మొదలు పెడతారు అని చెప్తున్నారు జై బాబా. అందుకే ఇక్కడ వర్డ్ సటిల్ కాన్షియస్ గాడ్ అనేసారు. ఇంకా ఇప్పుడు పూర్తిగా ఆయన సూక్ష్మ చైతన్యం పొందిన భగవంతుడు అని చెప్తున్నారు. సటిల్ కాన్షియస్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్, మానవ స్థితిలో ఉన్న సూక్ష్మ చైతన్యం కలిగిన భగవంతుడు. సారీ, నేను అది మిస్ చేశాను. సారీ. ఇది కూడా చదివేయండి అమ్మా, 3 కలిపి. ఓకే. దిస్ సటిల్ వరల్డ్ ఇస్ ద డొమైన్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎనర్జీ. ఈ సటిల్ వరల్డ్ ఉంది చూడండి, ఇప్పుడు సూక్ష్మ ప్రపంచం, ఇది ఏంటంటే భగవంతుడి యొక్క ఇన్ఫినిట్ ఎనర్జీ తాలూకు పరిధి అనమాట అండి, ఆ డొమైన్ అనమాట, ఆయన రాజ్యం అనమాట అండి. ఆ ఇన్ఫినిట్ ఎనర్జీ తాలూకు ఆ అనంత శక్తి యొక్క డొమైన్, దాని పరిధి అనమాట అండి. The infinite and unlimited power, which is an aspect of the infinite trio-nature of God, when radiated from unbounded infinity into the finite worlds of illusion, is translated into the finite and manifested in the domain of the subtle world in the form of infinite energy of the subtle world. ఇది కొంచెం పెద్ద సెంటెన్స్ లా ఉంది, బ్రేక్ చేసుకుందాం. The infinite and unlimited power, which is an aspect of the infinite trio-nature of God. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈ ఆస్పెక్ట్ ఏంటి, ఇన్ఫినిట్ అండ్ అన్లిమిటెడ్ పవర్. ఇది భగవంతుడి యొక్క త్రిగుణాల్లోది ఒకటి అని చెప్పుకున్నాం మనం. ఈ ఆస్పెక్ట్ భగవంతుడిని మనం ఎప్పుడు ఏమనుకుంటున్నాం, ఆయనకి ట్రయో నేచర్, ఇన్ఫినిట్ ఎనర్జీ, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఉందని. ఆ ఇన్ఫినిట్ ఎనర్జీలోది ఇక్కడ అనమాట మనం చెప్పుకుంటున్న ఇన్ఫినిట్ అండ్ అన్లిమిటెడ్ పవర్. ఆ ఇన్ఫినిట్ ఎనర్జీలోది ఒక దాని తాలూకు భాగం అనమాట అండి, ఆ ట్రయో నేచర్లోది భాగం. అదేమవుతుంది, వెన్ రేడియేటెడ్ ఫ్రమ్ ద అన్బౌండెడ్ ఇన్ఫినిటీ ఇంటూ ద ఫైనైట్ వరల్డ్స్ ఆఫ్ ఇల్యూషన్. అక్కడ భగవంతుడి దగ్గర నుంచి ఏంటి, అనంతత్వంలోంచి ఈ మరి లిమిట్, మందంతా ఏంటి, మా ఇల్యూషన్ కదండి, మందంతా లిమిటెడ్ కదా. ఆ అన్బౌండెడ్ ప్లేస్ నుంచి ఈ లిమిటెడ్ ప్లేస్లోకి, అంటే ఈ పరిమితులు కలిగిన వరల్డ్లోకి వచ్చినప్పటికీ అదేమవుతుందంటే ఈ కొంచెం ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట అండి, కొంచెం మార్పులు చెంది అది ఈ డొమైన్ ఆఫ్ ది సటిల్ వరల్డ్ అనమాట. ఈ సటిల్ వరల్డ్ పరిధిలోకి ఇన్ఫినిట్ ఎనర్జీ ఆఫ్ ద సటిల్ వరల్డ్గా, ఈ సూక్ష్మ ప్రపంచం యొక్క శక్తిగా ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట, పరిణామం మార్పు చెందుతుంది అనమాట అండి. అక్కడెక్కడి నుంచి అనంతత్వంలోంచి ఆ ఇన్ఫినిట్ ఎనర్జీ ఈ సూక్ష్మ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి సూక్ష్మ ప్రపంచానికి చెందిన ఇన్ఫినిట్ ఎనర్జీగా మారుతుంది, అంటే రూపాంతరం చెందుతుంది అని నాకు అర్థమైంది. జై బాబు. మీటింగ్ ఎండ్ అయిపోయిందని వచ్చిందండి. 50కే మొదలు పెట్టేసారు, 50కే మొదలు పెట్టేసినట్టున్నారండి, 450కి. అందుకు
5:50కి అయిపోయిందండి. హలో జయబాబా అండి, సారీ కట్ అయిందా అందరికి కాల్? అది బహుశా ఏదో మిస్టేక్ అండి. మీటింగ్ అదే ఎండెడ్ నేను అని వచ్చిందండి. ఓకే ఓకే చూడాలి ఎందుకు వచ్చింది. ఓకే షేర్ చేస్తాను మళ్ళీ. మళ్ళీ జాయిన్ అవ్వాలని మిగతా వాళ్ళకి తెలుస్తుందో లేదో సార్? అవుతారులేండి, అవుతారు. మళ్ళీ జాయిన్ అయ్యారండి? ఓకే, రికార్డింగ్ కూడా బ్రేక్. ఓకే అదేలేండి, నేను ఒక సెషన్ ఏదో లాగౌట్ అయ్యి ఉండను, కానీ 2 సెషన్లో క్లోజ్ అయిపోయినాయండి. అందరికీ క్లోజ్ అయినాయి కదా? అందరికి క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయ్యండి. సార్ 4:50కి మళ్ళీ మొదలు లింక్ మీద పెట్టారా అండి? లేదులేండి, రాజు గారు? 5 అలారం కొట్టిన తర్వాత చేసాము అది. అంటే 5:50కి అయిపోయిందంటే నేను అలా అనుకున్నాను. సారీ. లేదు సరే అండి, జాయిన్ అవుతారు అన్న చూస్తాను. మళ్ళీ అందరూ జాయిన్ అయ్యారులేండి, 20 మంది. దాకా 24 మంది ఉన్నారు. మీటింగ్ ఎండెడ్ అని వచ్చేసరికి వేరేగా అనుకున్నారేమో మరి. 6 వరకు అదే చూద్దాం అండి, అన్న ఇష్యూ ఉందా. ఇది కంటిన్యూస్లీ అప్గ్రేడ్ చేస్తున్నారండి ఈ మధ్యన ఇది యాప్. ఇష్యూ లేదు, మళ్ళీ లింక్ మీద కొడితే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వాలంటే అదే కొంచెం అందరూ ఇప్పుడే మైగ్రేట్ అయ్యాం వాడదాం సార్. యాక్చువల్లీ జిట్సీ అన్నది వాడుతున్నారు పానగేశ్వరరావు గారు వీళ్ళందరూ. దాన్ని నేనే ఇచ్చాను లింక్ అయ్యింది. 2-3 కాల్స్ కూడా అటెండ్ అయ్యాను. 2 hours కాల్ వాళ్ళకి. చాలా సక్సెస్ఫుల్ గానే ఉంది. టైం లిమిట్ లేదు అది. నేను లాగిన్ అయ్యాను. మీరు ఉంటున్నారు కదా జీవన్, మీరు ఉన్నారు కదా, క్లారిటీ ఉంది, బాగుందండి. ఇటు వచ్చి ఏంటంటే రికార్డింగ్ ఉంది కానీ పీడిఎఫ్ ఫైల్ కనబడదు అనమాట రికార్డింగ్ లో. అదొకటి ఇష్యూ వల్ల నేను తీసుకోలేదు అది ఇంతకు ముందు. మనకు పీడిఎఫ్ కనబడాలి కదా కంపల్సరీ రికార్డింగ్ లో. ఇంక ఎలాగో మాన్యువల్ గా చేస్తున్నాను కనుక అట్లీస్ట్ టైం లిమిట్ ఉండదు కనుక జిట్సీకి ఎప్పుడైనా ఇప్పుడు కాదు లేండి, అందరూ ఇప్పుడే మారాం కనుక మళ్ళీ ఇబ్బంది అయింది. ట్రాన్సాక్షన్ కొంచెం 1 month 2 ఎలా అయితే దానికి మారిపోతే టైం లిమిట్ డిస్కనెక్ట్ అయిపోవడం, అలర్ట్ గా ఉండడం అన్ని ఇబ్బంది ఉంటుందండి. చూద్దామండి, ప్రస్తుతానికి అయితే ఇది నడుస్తుంది బాగానే. అండి అయితే ఇది సమప్ చేసుకుందాం అండి సార్, మీరు సమప్ చేయండి. అలాగే జై బాబా అండి. ఒక్క విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఆధ్యాత్మిక మార్గము, ఇన్వల్యూషన్, అంతర్ముఖ ప్రయాణం, ఇవన్నీ పర్యాయ పదాలు అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవాత్మ మొట్టమొదట స్థూల భూమికను దాటాలి. అంటే ఆ స్థూల భూమికలో ఏ ప్రక్రియలు దాటి వస్తుందండి? పరిణామ ప్రక్రియ, పునర్జన్మ ప్రక్రియ. ఈ 2 పూర్తిగా స్థూలములోనే జరుగుతాయి. అది దాటేగానే ఎన్వల్యూషన్లో అడుగు పెడుతుంది. ఎన్వల్యూషన్లో సూక్ష్మ ప్రపంచము దాటాలి, మానసిక ప్రపంచము దాటాలి. మనం గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ కూడా. అయితే సూక్ష్మ ప్రపంచము దాటేటప్పుడు 4 మెట్లు కనపడతాయండి. 1, 2, 3, 4 భూమికలు. బాబా ఏం చెప్తున్నారంటే 1వ భూమిక స్థూల ప్రపంచానికి, సూక్ష్మ ప్రపంచానికి మధ్య గడప వంటిది. ఆ 1వ భూమికలో అడుగు పెట్టగానే సగము స్థూలముతో లింక్ ఉంటుంది, సగము సూక్ష్మముతో లింక్ ఉంటుంది. అదే ఇప్పుడు బాబా చెప్పుకుంటూ వచ్చారు. ఏకకాలంలో స్థూల ఇంద్రియాలని వాడతాడు, సూక్ష్మ ఇంద్రియాలని వాడతాడు. సో సూక్ష్మ ప్రపంచము యొక్క అనుభవము నిజానికి సంపూర్ణముగా ఉంది అని చెప్పలేము 1వ భూమికలో. పాక్షికంగానే ఉంటుంది. ఎందుకంటే కొంత స్థూలము కంటిన్యూ అవుతూ ఉంది. ఇది క్రమక్రమంగా జీవాత్మ ప్రయాణంలో ముందుకు వెళ్ళే కొలది ఆ గడప దాటేసి సూక్ష్మతో సంబంధం పూర్తిగా తెగిపోయి పూర్తిగా సూక్ష్మములోనే జీవించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ఇప్పుడు ఆత్మకు సూక్ష్మ ఎరుక మాత్రమే ఉంది, స్థూలము లేదు.
స్థూలము పూర్తిగా కట్ అయిపోయింది. ఇక ఇది రెండవ భూమి యొక్క అనుభవము అని చెప్తున్నారు బాబా. ఇంకా ముందుకు వెళితే సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం మరింత తీవ్రంగా అనుభవించడం కోసం మూడో భూమికలోకి అడుగు పెడుతుంది. సరే, 1, 2, 3, 4 ఇవన్నీ సూక్ష్మమునకు సంబంధించిన భూమికలు. అయితే 1 గడప మీద ఉంటుంది, స్థూలమునకు సూక్ష్మమునకు మధ్యలో. 4 మళ్ళీ గడప ఉంటుంది, సూక్ష్మమునకు మానసికానికి మధ్యలో. చూశారు కదండి. కాబట్టి మనం చెప్పాలంటే 1వ భూమిక సగము స్థూలము, సగము సూక్ష్మము. 2, 3 భూమికలు పూర్తిగా సూక్ష్మము. 4వ భూమిక సగము సూక్ష్మము, సగము మానసికము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఈ మ్యాప్ మన కళ్ళ ముందు వచ్చేయాలన్నమాట అండి. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఎస్ సార్. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? ఈ సూక్ష్మము అనగానే ప్రాణశక్తి భూమిక ఇదంతా. దీనికి మాతృక ఇది భగవంతుడిలో లక్షణత్రయములలో అనంత శక్తి అనేటువంటిది మాతృక. అయితే జీవాత్మ అనుభవించేటప్పుడు ఆ భగవంతుని అనంత లక్షణము యొక్క పరిమిత రూపమును అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము ఏది అనుభవించినా పరిమితులకు లోబడి అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి అనంత శక్తిని కూడా పరిమితుల్లోకి దిగి వచ్చేసినటువంటి అనంత శక్తిని వాడుతూ ఉంటాం మనం ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? టైం 1 minute ఉందండి. ఏమన్నా సార్ మీరే ఏమన్నా డిస్కస్ చేస్తారా, లేకపోతే క్లోజ్ చేసేద్దామండి? ఓకే, జై బాబా అండి. అయితే రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దామండి సండే మార్నింగ్. అలాగే సార్. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. जय मेहर बाबा, जय मेहर बाबा, जय बंडू, जय अंदर की जय बाबा, अवतार मेहर बाबा की जय, जय अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. जय अंदर की जय.